ఆపరేషన్ సింధూర్ పై ఫేక్ న్యూస్ తో అడ్డగోలు ప్రచారం చేసిన పాకిస్తాన్ ఇప్పుడు నిజం ఒప్పుకుంది. పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు చెప్పిన పాక్ పాలకులు వాస్తవాన్ని అంగీకరించారు. భారత్ చేసిన దాడుల రేంజ్ ఎలా ఉందో స్వయంగా పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ చెప్పారు. భారత్ చేసిన దాడులను తొలిసారిగా పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అంగీకరించారు. బాలిస్టిక్ క్షిపణులతో భారత్ విరుచుకుపడిందని ఆర్మీ చీఫ్ మునీర్ తనతో చెప్పారని ప్రధాని షరీఫ్ వెల్లడించారు. మే 10వ తేదీన తెల్లవారుజాము 2:30 గంటలకి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని పాక్ ప్రధాని చెప్పారు. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ తో పాటు ఇతర ప్రాంతాల్లో భారత్ దాడులు చేసిందని మునీర్ తనతో చెప్పారన్నారు. తాము కూడా ఎదురుదాడి చేశామని మునీర్ ఆయనకు వెల్లడించారు. అయితే ప్రతి దాడి అట్టర్ ఫ్లాప్ అన్న సంగతి మాత్రం చెప్పలేదట. తర్వాత ఇండియా ప్రభుత్వం ప్రకటనలు, భారత పత్రికలను చదివిన తర్వాతే జరిగిన నష్టం అర్థమైందట. ప్రస్తుతం ప్రతి చోట పాకిస్తాన్ సైన్యం భారతదేశానికి ఎలా స్పందించిందనే దాని గురించి చర్చ జరుగుతోంది. పాక్ సైన్యం పఠాన్కోట్, ఉదంపూర్ సహా అనేక ఇతర ప్రదేశాలపై దాడి చేసిందని మరోసారి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు పాక్ ప్రధాని. శత్రువులు దాక్కోవడానికి చోటు కనుగొనలేకపోయారని షాబాజ్ షరీఫ్ అన్నారు. తనకు సెక్యూర్ ఫోన్ ద్వారా జనరల్ అసీం మునీర్ తనకు ఫోన్ చేసి భారత్కు తగిన సమాధానం ఇచ్చామని, ఇప్పుడు వారు కాల్పుల విరమణ కోరుకుంటున్నారని తెలిపాడని షాబాజ్ అన్నారు. దీనికంటే పెద్దది ఏముంటుంది? శత్రువుకు గట్టి దెబ్బిచ్చారు. ఇప్పుడు వాళ్లే కాల్పుల విరమణ చేయాల్సి వచ్చింది. మీరు ఆలస్యం చేయకూడదని, కాల్పుల విరమణ ప్రతిపాదనను అంగీకరించాలని సూచించినట్లు పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు పాకిస్తాన్లో కొత్త భయాలు మొదలయ్యాయి. తమ సైనిక డొల్లతనం ప్రపంచానికి తెలిసిపోయిందని పాకిస్తాన్కు అర్థమైంది. ఇండియా కోరినట్లుగా ఉగ్రవాద నేతలను అప్పగించడం కుదరదని కూడా పాక్ ప్రధాని షరీఫ్కు తెలుసు. అదే టైంలో ఉగ్రవాదులను ఏమైనా అంటే తమ దేశంలోనే దాడులు జరిగే ప్రమాదం ఉంది. దాంతో ఉగ్ర కుట్రలపై ఆగ్రహంతో ఉన్న భారత ప్రభుత్వం ఏ క్షణమైన ఆపరేషన్ సింధూర్ 2ను అమలు చేసే వీలుందని పాక్ భయపడుతోంది. పైగా అంతర్జాతీయ సమాజం కూడా పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఇండియాకు అనుకూలంగా మారాయి. దాంతో ఏం చేయాలో పాకిస్తాన్ పాలకులకు పాలుపోవటం లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.